మనతో పాటు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి ఐఫోన్ డౌన్ చేసి కిందికి వస్తుంది సార్. ఈ ఆప్షన్ వచ్చింది అన్నిట్లో మనం పెట్టున్నాము. ఫిట్ చేసేసి ఈజీగా ఉంటుంది సార్. చూడండి ఫ్రెండ్స్, అసలు చాలా చిన్న, ఎంత బాగుందో అట్రాక్షన్ గా తోలొచ్చు సార్. దీంట్లోనే ఇది వచ్చిందని టాండమ్ డ్రమ్స్ సార్. ఓకే, రిమోట్ ఉంటాయి సార్, వైర్లెస్ రిమోట్. సో ఇలాగా డౌన్ ప్రెస్ చేస్తే మనకు ఆటోమేటిక్ గా డౌన్ అనేది ప్రెస్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ప్రెసెంట్ నేను వచ్చేసి కోయంబత్తూర్ లో ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలోనే అతి పెద్ద కంపెనీలో నేను ఉన్నా. సో ఇదే చూడండి ఫ్యాక్టరీ అన్నమాట. ఇక్కడ ప్రతి ఒక్క ఐటమ్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. మీకు కావాలి అంటే డైరెక్ట్ గా ఒక ఐటమ్ కావాలన్నా ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా గానీ కంపెనీకి డీలర్స్ అనేది కావాలన్నమాట. మొదటిసారిగా మన ఛానల్ ద్వారానే ఈ డీలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో కంప్లీట్ గా బిజినెస్ ఏంటి, బిజినెస్ ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఇదే వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ కంపెనీ ఏంటి అంటే ఈఎస్ ఇండస్ట్రీస్ అన్నమాట. ఇక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కి అవసరమైనటువంటి ఈక్విప్మెంట్స్ అన్ని కూడా అవైలబుల్ లో ఉంటాయి. ఉదాహరణకి మిల్లర్స్ కావచ్చు, అలాగే లిఫ్ట్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. ఈ వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. కంపెనీకి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ని మనం కంపెనీ మేనేజర్ గారు అయినటువంటి ఓం ప్రకాష్ గారిని అడిగి తెలుసుకుందామా? సో నమస్తే ఓం ప్రకాష్. నమస్కారం సార్. మన కంపెనీ పేరు వచ్చిన ఈఎస్ ఇండస్ట్రీస్ సార్. ఓకే, మనం వచ్చిందనే దగ్గర 36 సంవత్సరాలకు మన కంపెనీ నడిపిస్తూ ఉంటాం సార్. ఓకే, సంవత్సరం చెప్పుకుంటే 1989 నుంచి రన్నింగ్ లో ఉంటాయి సార్. మంచిగా రన్ చేస్తున్నాము. మంచి మెటీరియల్ తీసి బ్రాండెడ్ గా తీసి మంచిగా రన్ చేస్తున్నాం సార్. కంపెనీలో ముఖ్యంగా ఏం ఐటమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అవుతాయి? మన కంపెనీలో చూసుకుంటే సార్, జనరల్ గానే ఇప్పుడు ఏమేమి కావాలంటే మనం రొయ్యల కుంట్లకు బండ్లు చేసి తయారు చేస్తాము, వ్యవసాయానికి సంబంధపట్టిన తయారు చేస్తాము, కన్స్ట్రక్షన్ ముఖ్యంగా ఇంపార్టెంట్ వచ్చిందని కన్స్ట్రక్షన్ సంబంధపట్టిన అన్ని ఎక్విప్మెంట్స్ తయారు చేస్తాం సార్. మిక్చర్ మిషన్లు, వైబ్రేటర్లు, స్కపోల్డింగ్, స్పాన్, జాకీ, అట్లా మన కట్టుమానానికి ఏమేమి కావాలో A to Z మనం తయారు చేస్తాం సార్. తక్కువ రేట్ లో మంచిగా. తర్వాత మన కంపెనీ ఆల్మోస్ట్ ఆల్ 36 ఇయర్స్ నుంచి ఉందన్నారు కదా? అవును సార్. ఆల్మోస్ట్ ఆల్ బయట కూడా ఇట్లా మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యే కంపెనీస్ ఉన్నాయి. మన కంపెనీ యొక్క వేరే కంపెనీ యొక్క డిఫరెన్స్ ఏంటి? డిఫరెంట్ ఏమంటే సార్, మనమే ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చర్ చేస్తాము. జనాలు వచ్చే కస్టమర్లకు అన్ని డైరెక్ట్ గా చూపిస్తాము. ఈ మెటీరియల్ మనమంతా తయారు చేస్తాము, ఇది మనము తీస్తాము. చెప్పుకోవాలంటే ఇంజిన్లు సార్, ఇంజిన్లు వచ్చిన కిర్లాస్కర్. కిర్లాస్కర్ వచ్చిన మన ఓల్డ్ పాన్ ఇండియా టోటల్ అందరికీ తెలుసు. దానివల్ల కొని ఇంజిన్ మట్టు కొనిందనే మంచిగా అసెంబ్లీ చేసిందనే ఫిట్ చేసి చూపిస్తాము. ఇక్కడనే రన్ చేసి కస్టమైజ్ ఏమేమి చేంజెస్, టైర్ చేంజెస్, వేరే ఏమేమి కావాలో, డ్రమ్ కోన్లు చేంజెస్, థిక్నెస్ చేంజెస్ అని ఏమేమి కావాలో అన్ని చేసి వాళ్ళకి తగినట్లు మనము సప్లై చేస్తాం సార్. దానివల్ల కస్టమర్ హెల్ప్ బాగుండే వల్ల బాగా రన్ చేస్తాము సార్. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇక్కడ పర్చేస్ చేసుకున్నారు, వాటికి సర్వీస్ కానివ్వండి, లేకపోతే ఏదైనా రిపేర్ వచ్చింది, అప్పుడు ఎలాగా? అవును సార్, ఇది మంచి క్వశ్చన్ సార్. సర్వీస్ మనం ఎక్కడ మిషన్ ఇచ్చినానో మిషన్ లో డేట్ వేసి పెట్టింటాము, ప్లస్ బిల్లు ఇచ్చి పంపిస్తాం సార్. ఆ బిల్లు నుంచి 1 ఇయర్ అన్నిట్లో మనము మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ ఏమైనా ఉన్నట్టే ఫ్రీగా చేసిస్తాం సార్. దాని తర్వాత ఏదైనా సర్వీస్ కావాలో, లేకపోతే ఏదైనా స్పేర్స్ కావాలంటే అక్కడి నుంచి ఫోన్ చేసారంటే మనం నెంబర్ కింద ఇచ్చింటాం. ఫోన్ చేస్తే ఇక్కడ నుంచి మనం స్పేర్స్ వాళ్ళు పంపించి చేయమంటాం. అట్లా కాలేదట్లే డైరెక్ట్ గా మన సర్వీస్ మ్యాన్ ని అక్కడికి పంపించిందని టెక్నికల్ గా ఏం చేయాలో చేసి సాల్వ్ చేస్తాం సార్. సో సార్ ఇదే కదా మన కంపెనీ ఇక్కడ డైరెక్ట్ గా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. అవును సార్. ఓవరాల్ గా మనకి ఎంత మంది ఎంప్లాయీస్ ఇక్కడ వర్క్ చేస్తారు? దగ్గర ఒక 50 మంది పనిచేస్తూ ఉంటాం సార్. అందరూ కలిసి టెక్నికల్ గా వెల్డర్స్, కట్టర్స్, ప్లాస్మా కటింగ్, మనకి స్టాఫ్ అందరూ మేము వచ్చిందనే ఎక్స్పీరియన్స్ మనుషులు పెట్టి పని చేపిస్తున్నాం సార్. ఓకే. సో ముఖ్యంగా ఇక్కడ ఎన్ని రకాలైనటువంటి మిషనరీస్ తయారవుతున్నాయి, ప్రైజెస్ ఎలా ఉంటాయి బయట కంపెనీస్ తో పోల్చుకుంటే? అంటే డైరెక్ట్ గా మీరు మ్యానుఫ్యాక్చరింగ్ అంటున్నారు కదా, క్వాలిటీ పరంగా ఎలా ఉంటాయి,
సో ప్రైస్ ఎలా ఉంటుంది? సరే సార్. సార్ చెప్పుకోవాలంటే మన వీల్ బారోస్ ఉంటాం సార్, ఇది మొత్తమే 15 వెరైటీలు ఉంటాయి, టైప్స్ ఆఫ్ వెహికల్స్. ఓకే, వీల్ బారోలు వచ్చిందనే 15 వీల్ బారోల్ మోడల్స్. ఓకే, అది కాకుండా కస్టమైజ్ నాకు కొంచెం వెడల్పు కావాలా, చిన్నది కావాలా, పెద్దది కావాలంటే దాని తగ్గట్టు మనము కస్టమైజ్ చేసి ఇస్తాం సార్. ఓకే, దాని తర్వాత మనం కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ లో మెయిన్ గా యూస్ చేసేది కాంక్రీట్ మిక్చర్ సార్. ఓకే, ఇది వచ్చిందంటే క్వార్టర్ బ్యాగ్, హాఫ్ బ్యాగ్, 3/4, 1 బ్యాగ్, దాంట్లో వచ్చిన హైడ్రాలిక్, పవర్ స్టీరింగ్, క్లచ్ మిషన్, ఇన్ని వెరైటీలు ఓకే, కాస్ట్ తగినట్లు మనము ఇంప్లిమెంట్ చేసి ఇస్తున్నాం సార్. సో ఇప్పుడు అది కాకుండా ఓకే, దీంట్లో ఇంజిన్ టైపును ఉన్నాయి, మోటార్ టైపును ఉన్నాయి. కొందరికి మోటార్ తీసుకుపోతే కన్స్ట్రక్షన్ తక్కువగా ఉంటాయి, సెలవు తక్కువ ఉంటాయి, మోటార్ తీసుకుని యూజ్ చేసే వాళ్ళు ఉంటారు. కరెంట్ లేని జాగాలు యూజ్ చేసేదానికి మన ఇంజిన్ పెట్టి తీసుకునే వాళ్ళు ఉంటారు సార్. ఓకే, దానికి తగ్గట్టు మనం చేసి ఇస్తున్నాం. సో ఇక్కడ ఇవంతా ఇప్పుడు బయట పెట్టినవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ మన దగ్గర ఉండే అన్ని డైలీ రన్నింగ్ సార్, డైలీ మనము మ్యానుఫ్యాక్చర్ చేస్తా ఉంటాము. కస్టమర్ వస్తారు, చూస్తారు, చేస్తారు, రన్ చేసి వాళ్ళు చూపించేసి వాళ్ళు పేమెంట్ చేసి ఎత్తుకోబోతారు సార్. ట్రాన్స్పోర్టేషన్ ఎట్లా సార్? ట్రాన్స్పోర్టేషన్ సార్, కొందరు వచ్చిందనే వాళ్ళే వెహికల్ తెస్తారు, కొందరికి వచ్చిన లేని వాళ్ళకి వచ్చి దూరంగా డిస్టెన్స్. ఇప్పుడు మనం నార్త్ అస్సాము ఏదో మేము ఎక్స్పోర్ట్ చేస్తాం సార్. అస్సాము, నాగాలాండ్, మనకి మిజోరము ఇదంతా మనకు మిషన్లు పోయింది. ఇక్కడ మన ట్రాన్స్పోర్ట్ లో మాట్లాడి ఓ 4-5 మాట్లాడి ఏది తక్కువగా ఉండే వాళ్ళని పిలిచి వీళ్ళు కన్వర్ట్ చేసి మాట్లాడి ఓకే అట్లా అంటే మనమే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి పంపించిస్తాం సార్. అన్ని స్టేట్లకు పంపిస్తున్నాం సార్. సో ఒకసారి మన ఫ్యాక్టరీ మొత్తం చూపిస్తారా సార్? మనం వెళ్దామా? అంటే ఏమేమి మిషన్స్ అవైలబుల్, ఓకే సార్, ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి, ప్రైజెస్ ఎలా ఉంటాయి, ఒకసారి చూద్దామా? ఓకే సార్, థ్యాంక్ యూ. వెళ్దాం సార్. ఇప్పుడు ఇక్కడ మన బ్యాక్ సైడ్ ఉన్నాయి కదా, ఈ మిషన్స్ నేమ్ ఏంటి? దీని వచ్చిన వీల్ బారో అంటాం సార్. వీల్ చేతిలో మెటీరియల్ వేసి తోసుకుపోయే టైప్ సార్. ఓకే, అంటే మన కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు కాంక్రీట్ షిఫ్ట్ చేసేది, ఇటుకరాలు షిఫ్ట్ చేసేది, సిమెంట్ ఏమేమి కావాలి. అది కాకుండా అగ్రికల్చర్ కు యూజ్ చేస్తాం సార్. ఇవి ఈ టైప్ అగ్రికల్చర్ యూజ్ చేయొచ్చు. ఇది వచ్చిందనే మనకు 3.5 CFT పడతాయి సార్. ఎక్స్ట్రా రాడ్ పెట్టి చేసిందాము. ఇది వచ్చిందా 3.5 పట్టింది సార్. బాగా హెవీ కేజ్ సార్. 3.5 కెపాసిటీ, ఇది 4 కెపాసిటీ, 4 CFT కెపాసిటీ పడతాయి సార్. ఎవరైతే కస్టమర్స్ తీసుకోవాలి అని అనుకుంటారో అటువంటి వాళ్ళు ఇక్కడికి వస్తారనమాట. వచ్చినప్పుడు వాళ్ళకి మిషన్ ఎలా రన్ అవుతుంది ఏంటి అనేది ఇలా డెమో చూపిస్తారనమాట. సో వీళ్ళంతా కూడా అవుట్ సైడ్ నుంచి వచ్చినారు కస్టమర్స్. ఇప్పుడు మనం ఇందాక అక్కడ దాని ఏమంటారు, వీల్ బార్. వీల్ బార్ అయిపోయింది. నెక్స్ట్ ఇవేంటి? కన్స్ట్రక్షన్ దీంట్లో వచ్చిందనే చిన్న టైప్ సార్. ఇది వచ్చిందనే క్వార్టర్ బ్యాగ్ అని పేరు పెట్టిండాం. ఏం సార్ ఇది? ఇది వచ్చిందనే ఒక బాండిల్ సిమెంట్ ను 6 బాండిల్ రా మెటీరియల్, ఇసుక, జల్లి వేసి మిక్స్ చేసి యూజ్ చేసుకోవచ్చు. చిన్న దానికి పై ఫస్ట్ ఫ్లోర్ ఎత్తుకుని యూజ్ చేసుకోవచ్చు, కింద గ్రౌండ్ యూజ్ చేసుకోవచ్చు, ఆ టైప్ సార్. ఇది అది కాకుండా మూవ్మెంట్ అంతా ఉండాలి సార్. 4 వీల్ మూవ్మెంట్ ఉండాలి. మనం ఎట్లా లెఫ్ట్ రైట్ తిప్పుకొని పోవచ్చుము, అది టిల్టింగ్ చేసుకోవచ్చు సార్. అంటే మెటీరియల్ మన వీల్ బార్ లో ఇట్లా టిల్టింగ్ లెఫ్ట్ రైట్ ఎట్లా కన్నా తీసుకోవచ్చు సార్. బండిలో పట్టుకొని పోయేసి మనం యూజ్ చేయొచ్చు సార్. దానివల్ల చిన్న మిషన్ ఈజీగా క్యారింగ్ చేసుకోవచ్చు. దీంట్లోనే ఒక 5-6 రకాలు ఉంటాయి సార్. ఇది వచ్చిన క్వార్టర్ బ్యాగ్ లోనే వచ్చిన టిల్టింగ్ టైప్ ఒకటి ఉండదు, సిమెంట్ మిక్చర్ ఒకటి ఉండదు, గేర్ మిక్చర్ ఒకటి ఉండదు, హ్యాండ్ మిక్చర్ ఒకటి ఉంటాయి సార్. క్వార్టర్ బ్యాగ్ తర్వాత హాఫ్ బ్యాగ్ సార్. హాఫ్ బ్యాగ్ అంటే మనం సగం బ్యాగ్ ని మిక్స్ చేసుకున్న మనిషి ఆప్షన్ చేసినాం. హాఫ్ బ్యాగ్ అంటే ఈ టైప్ ఉంటుంది సార్. దీంట్లోనే వాటర్ టైప్ ఉన్నాయి, ఇంజిన్ టైప్ ఉంటాయి సార్. దాని తర్వాత ముక్కాలు బ్యాగ్ అని చెప్తాం, 3/4 ముక్కాలు కట్ట మనము సిమెంట్ వేసి మిక్స్ చేసుకోవచ్చు. దీంట్లోనే మోటార్ ప్లస్ ఇంజిన్ టైప్ ఉంటాయి సార్. దీని తర్వాత మనం ఎంఎస్ డ్రమ్ను వస్తుంది, కాస్టింగ్ డ్రమ్ వస్తుంది సార్. ఇది కాస్టింగ్ డ్రమ్ సార్. ఎంఎస్ డ్రమ్ అంటే ఇది ఎంఎస్ డ్రమ్ వస్తుంది సార్. ఇది ఎంఎస్ డ్రమ్ సార్. ఇది వచ్చి ఎంఎస్ డ్రమ్, ఇది వచ్చి కాస్టింగ్ డ్రమ్ సార్. ఇది 1 బ్యాగ్, ఒక కట్ట సిమెంట్ ని వేసి మనము 28 కట్టలు రా మెటీరియల్ సిమెంట్ ను, ఇది ఇసుక, జల్లి 3 వేసి మిక్స్ చేసి గ్రేడ్ బాగున్నది సార్. మిక్సింగ్ వచ్చింది. తర్వాత ఇప్పుడు అక్కడ చూసే 1 బ్యాగ్ సార్. 1 బ్యాగ్ అయిన తర్వాత ఏంటంటే దాంట్లో మాడిఫై చాలా ఉంటాయి సార్. హైడ్రాలిక్ అని చెప్తాము. హైడ్రాలిక్ అంటే ఆపర్ ఉంటుంది సార్. దాంట్లో ఆపర్ లేకుండా ఉంటది, దీంట్లో ఈ ఆపర్ ఉంటది. ఆపర్ వచ్చి కింద ఉన్నప్పుడు ల్యాబ్ ఎత్తి దాంట్లో మెటీరియల్ వేస్తారు సార్. వేస్తేనే ఒక లివర్ మనం ఆపరేట్ చేస్తేనే ఆపర్ లో ఉండే మెటీరియల్ వచ్చిందని డ్రమ్ లోకి వచ్చేస్తుంది సార్. డ్రమ్ రొటేషన్ చేస్తా ఉంటది. రొటేషన్ చేస్తా ఉంటే మనం ఆ పక్క అన్లోడ్ చేయొచ్చు. దాని లోపల మళ్ళీ లేబర్ దీంట్లో లోడ్ చేస్తూ ఉంటారు. అంటే టైమింగ్ వచ్చి చాలా మన వరకు తగ్గిపోతుంది సార్. ఎక్కువ క్వాంటిటీ కూడా చేయొచ్చు. స్పీడ్ ఉంటది, కంటిన్యూషన్ గా రన్నింగ్ ఉంటది. దాంట్లో ఏంటంటే 1 బ్యాగ్ లో జనం వేసిన తర్వాత మిక్స్ చేసి పోసి మళ్ళా నిలబెట్టిన వేయాలా. అట్లా కాదు సార్. ఆపర్ కింద ఉంటది, ఎత్తి 3 మనుషులు లేబర్ ఎత్తి పోస్తా ఉంటే
ఆ పక్క మిక్సెస్ కింద పోస్తా ఉంటుంది, కంటిన్యూషన్ గా పోతా ఉంటారు సార్. ఇది వచ్చి హైట్ వాళ్ళకి ఉంటాయి సార్. దీంట్లోనే పవర్ స్టీరింగ్ ఉంటాయి సార్, అంటే స్టీరింగ్ లేకుండా పవర్ లోనే వచ్చే మషిన్ ఉంటాయి సార్. 2 లెవెల్ ఉంటాయి సార్. కాబట్టి మనం హైడ్రాలిక్ చూస్తాం సార్, హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్ చూస్తుంది. దాని నెక్స్ట్ ఇంకో మెథడ్ వచ్చి మేము క్లచ్ టైప్ అని ఒకటి పెట్టినాం సార్. దీంట్లో హైడ్రాలిక్ ఆయిల్ లేకుండా, సిలిండర్ లేకుండా ఆటోమేటిక్ మనం రోప్ లోనే కిందికి వస్తుంది. లేబర్ వేస్తే అది రొటేషన్ చేసి మనకు కాంక్రీట్ మిక్స్ చేసి గ్రేడ్ మంచిగా ఇస్తారు సార్. మనకు మినీ లిఫ్ట్ అని పేరు పెట్టినాం సార్. ఇది వచ్చింది మనకు 6 ఫ్లోర్ వరకు మనం పనిచేస్తాం సార్. దీంట్లో సింగిల్ ఫేస్ ఉంటాయి, 3 ఫేస్ ఉన్నాయి, 2 HP మోటార్ ఉన్నాయి. 3 ఫేస్ వచ్చిందని 3 ఫేస్ మోటార్ ఫిట్ చేస్తా ఉన్నాం సార్. 6 ఫ్లోర్ 250 కిలోల వరకు మనం నీట్ గా ఎత్తుకుపోయేసి జాగా చేస్తాం. అక్కడి నుంచి కిందికి ఎత్తుకురావచ్చు, అన్ని విధాలుగా యూజ్ చేస్తా ఉన్నాం సార్. ఎట్ ఏ టైమ్ 250 kg వేస్తే అవును సార్, పైకి కిందికి. దీని కూడా వీల్ బార్ ఆటోమేటిక్ పైకి కిందికి అప్ అండ్ డౌన్ చూపి సార్. చూసుకుంటే అప్ అండ్ డౌన్ 2 ఉంటాయి సార్. అప్ చేసుకుంటే పైకి పోను, డౌన్ చేసి కిందికి పోతుంది సార్. సాలో బ్లాక్ మిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ సార్. సాలిడ్ బ్లాక్ అంతా చేస్తా ఉన్నాము. దీంట్లో వెరైటీస్ సార్ 2 వైబ్రేటర్ ఉన్నాయి, 3 వైబ్రేటర్లు ఉండేది ఉంటాయి సార్. మనము 4 ఇంచులు, 6 ఇంచులు, 8 ఇంచులు మన కస్టమర్స్ కు ఏం సైజ్ కావాలో ఆ సైజ్ ఆ టైప్ లో దీన్ని మనం మ్యానుఫ్యాక్చర్ చేసేదానికి కింద ఉన్న మోల్డ్ తో రెడీ చేసిస్తాం సార్. దాని తర్వాత మనం ఏం చేస్తాం, మెయిన్ గా ఇప్పుడు వచ్చిందనే స్కఫోల్డింగ్ వచ్చి చేస్తున్నాం సార్. ఈ స్కఫోల్డింగ్ వచ్చిందనే సార్ మనకు వచ్చిందనే 5 మీటర్లు, 6 మీటర్లు, 8 మీటర్లు అట్లా మీటర్ వయసు చేస్తా ఉన్నాం సార్. కస్టమైజ్ తగినట్లుగా 5 మీటర్లు, 6 మీటర్లు, 8 మీటర్లు. 8 మీటర్లు దగ్గర 25 అడుగుల వరకు పైకి పోతారు సార్. ఇది వచ్చిందనే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలో మెయింటెనెన్స్ కు, లైట్, ఫ్యాన్, పెయింటింగ్ ఇట్లా అన్ని ఆప్షన్ యూజ్ చేస్తాం సార్. ఇవి వచ్చిందంటే 300 కిలోల వరకు మనం పెట్టుకొని పోవచ్చు. 4 మనిషి పోయి మెయింటైన్ చేసేసి రావచ్చు సార్. ఇవి వచ్చిందంటే శాండ్ సీవర్స్, ఇసుక జల్లెల్లో వచ్చిందని మోటార్ సార్. 2 HP మోటార్ పెట్టిందని మనము రొటేషన్ చేస్తాము. చైలో తిప్పే మనిషి, కరెంట్ లేకపోతే ఇక్కడ చైలో తిప్పే మనిషి కూడా ఆప్షన్ పెట్టినాం సార్. ఇది వచ్చింది గేర్ మిక్సర్ సార్. వాటర్ బ్యాగ్ లోనే గేర్ మిక్సర్. ఇది వచ్చిందనే హ్యాండ్ లో కరెంట్ లేనప్పుడు సార్, చైలో తిప్పచ్చు సార్. అవును, ఇది వచ్చిందనే వాటర్ బ్యాగ్ హ్యాండ్ మిక్సర్ పేరు సార్. కరెంట్ కావాలి, కరెంట్ లేనప్పుడు కొంచెం కావాలంటే మన చేతిలో తిప్పుమంటే మిక్సింగ్ వర్క్ కాకుండా చేసుకోవచ్చు ఆ టైప్ సార్. మనం వచ్చిన స్కఫోల్డింగ్ యూజ్ చేసేది సార్. పెయింటింగ్ లోపల వచ్చిన 10 అడుగుల లోపల ఉంటే పెయింటింగ్ చేసుకునేదానికి, ప్లాస్టింగ్ చేసేదానికి మన పడికెట్లు మస్ట్ పెట్టింది సార్. లాడర్ పైకి పోయి పైన ప్లాట్ఫామ్ లో కూర్చొనేసి వర్కర్స్ పని చేసుకోవచ్చు సార్. ఇండస్ట్రీస్ కి సంబంధించినటువంటి షోరూమ్ అన్నమాట. ఇక్కడ రకరకాలైనటువంటి ఐటమ్స్ అన్ని కూడా అవైలబిలిటీ లో ఉన్నాయి. మనకు ఒకసారి మేనేజర్ గారు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయనేది చూపిస్తారు. చూడండి, ఇదంతా కూడా షోరూమ్ అనమాట. సో మేనేజర్ ఒకసారి చూపించండి సార్. సార్ నమస్తే సార్. ఇప్పుడు వచ్చిందని మనం అన్నిమే లిఫ్టింగ్ ఆప్షన్ సార్. ఇవి వచ్చింది చూసుకుంటే 250 కిలోలు, 300 కిలో వరకు ఎత్తుకోవచ్చు సార్. ఈ అడ్జస్టెడ్ టైప్ సార్. వచ్చిందని వచ్చి బెండ్ చేసేది సార్. ఇది 6 mm నుంచి 16 వరకు బెండ్ చేస్తాం సార్. ఇది అవును సార్. దాంట్లోనే నెక్స్ట్ వచ్చిందని ఇది కటింగ్ సార్. 6 mm నుంచి 16 mm, 30 mm వరకు రాడ్ మనకి ఎంత లెంత్ అంత లెంత్ కట్ చేసి యూస్ చేసేదానికి వచ్చింది ఈ కటింగ్ ఇవన్నీ కూడా. అవును సార్. అదే దీంట్లో వచ్చిందనే 6 నుంచి 32 వరకు బెండ్ చేసాం సార్. ఏ యాంగిల్ కావాలో మనం స్క్వేర్, రెక్టాంగిల్, మనకు కన్స్ట్రక్షన్ ఏ టైప్ కావాలో స్టీల్ ఆ టైప్ లో మనం బెండింగ్ బెండ్ చేసి మనం యూస్ చేసే ఆప్షన్ చేస్తాం సార్. ఇదే దీనికి నెక్స్ట్ వచ్చింది సార్. ఇది వచ్చిందనే స్టెరప్ బెండింగ్ అని చెప్తాం సార్. రింగ్స్ మనము తయారు చేస్తాం ఆటో సార్. ఆన్ చేసేసి ఆటోమేటిక్ అదే వచ్చింది మనకు. మనకి ఏం సిస్టమ్ లో ఆన్ చేసి చేసేస్తామంటే ఆటోమేటిక్ అన్ని వరుసగా ఎన్ని 100 కావాలంటే 100, 10 కావాలంటే 10, ఏం కావాలో స్క్వేర్ టైపు, రెక్టాంగిల్ టైపు, ట్రయాంగిల్ టైపు అన్ని మనం మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు సార్. ఇవి వచ్చిందనే రోలర్లు సార్. ఇవి వచ్చిందనే బ్యాక్ ఫిల్లింగ్ చేస్తే మనం రైల్వే ఇండ్ల కాడ అట్లా జాగాలో వచ్చిందని మనం పెద్ద రోలర్ ని మెయింటైన్ చేయను కదా సార్. అంటే ఆ గుంతులో పోలేదు. ఈ చిన్న రోలర్ ఎత్తుకొని మెయింటైన్ చేయొచ్చు సార్. ఇవి వచ్చిందని డబుల్ డ్రమ్ సార్. దీంట్లో సింగిల్ డ్రమ్ ఉంటాయి సార్. అడ్జస్ట్మెంట్ ముందుకు ఎందుకు అదే మార్చి దీనికి వైబ్రేటింగ్ ఉంటాయి సార్. 2 డ్రమ్లు వైబ్రేటర్ తో చేయొచ్చు. మట్టి, జల్లి, లాస్ట్ మొత్తం బిటమిన్ రోడ్ ఉంటాయి కదా సార్. బిటమిన్ రోడ్ కూడా మనం వచ్చిందని లేయింగ్ చేసి కాంపాక్షన్ చేయొచ్చు సార్. దానివల్ల ఇది 3 ఈజీకు యూజ్ చేస్తాం సార్. మీరు ఎవరైనా కానీ పర్చేస్ చేసుకోవాలంటే స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్ కి లేదా డైరెక్ట్ గా కంపెనీని విజిట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. రివర్స్ చేసి జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.